ఈ వారం థియేటర్లలో సందడి ఎక్కువగా ఉండనుంది. ప్రేక్షకుల ముందుకు ఏకంగా 16 సినిమాలు రాబోతున్నాయి. అందులో రోషన్ కనకాల, మోగ్లీ, యూత్ని ఆకట్టుకునే కామా అండ్ డిజిటల్ సూత్రాస్ వంటి 2 చిత్రాలపై ఆసక్తి నెలకొంది. ఈ రిలీజ్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతి నెల థియేటర్లలోకి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో ఒక్కో వారం సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. డిసెంబర్ మొదటి వారము మూవీ లవర్స్ని నిరాశపరిచిందనే చెప్పాలి. నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన అఖండ 2 మూవీ వాయిదా పడింది. మొదటి వారం సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. రెండో వారం సినిమాలు సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ఒకే రోజు ఏకంగా 16 సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి? అందులో ఇంట్రెస్టింగ్గా ఏ మూవీస్ ఉన్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. కామా అండ్ డిజిటల్ సూత్రాస్, 12 అన్నగారు వస్తారు, 12 లాక్డౌన్, 12 ఎవడి సినిమాకి వాడే హీరో -13 యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోగ్లీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మండోద్కర్ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. డిసెంబర్ 12న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతుంది. నందు హీరోగా నటిస్తున్నాడు. యామినీ భాస్కర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ వచ్చే వారం అంటే 12న విడుదల కాబోతోంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా లేని నందు ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతాడని అనిపిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఎన్.హెచ్. ప్రసాద్ దర్శకత్వం వహిస్తూ సుమలీల సినిమా బ్యానర్పై నిర్మించిన సినిమా కామా అండ్ ది డిజిటల్ సూత్రాస్. వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళ ఎస్. అర్జున్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా యూత్ని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. డిసెంబర్ 12న థియేటర్లలోకి రాబోతుంది. ఇదొక హారర్ మూవీ. హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కెఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా భయపెట్టించేశాయి. ఈ మూవీ కూడా భారీ అంచనాలతో ఈ నెల 12న థియేటర్లలోకి రాబోతుంది. ఇవే కాదు లాక్డౌన్, సకుటుంబానాం సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. అతనికి డిసెంబర్ 12న 16 సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి. మొత్తంగా ఈ వారం థియేటర్లలో పలు రకాల సినిమాలు విడుదలవుతున్నాయి. కొన్ని చిత్రాలపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాల్లో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.